కంగ్రాట్స్, ఈ టెండర్ మీకే. ఎస్, నేను కన్సీవ్ అయ్యాను. ఏంటి? నేను ప్రెగ్నెంట్. నీ కడుపులో పెరుగుతున్న బేబీకి ఫాదర్ని నేనే. నిన్ను నమ్మొస్తే నన్ను ఇంత మోసం చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? అత్తయ్య. అమ్మా. అభి. అమ్మా. ఎందుకురా దేవుడు నీకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? ఆయనకి నా మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి నా మీద కోపడేలా చేసింది. ఆయనకి యాక్సిడెంట్ అయి వీల్ చైర్లో ఉంటే నేను సేవలు చేస్తున్నా కూడా నన్ను కాదని పావని యొక్క వాళ్ళ చెల్లెల్ని వసొక్క పిలిపించింది. నన్ను దూరం చేసి ఆ అమ్మాయిని ఆయనకి దగ్గర చేయాలనుకుంది. కానీ ఇప్పుడు మీ సహనానికి నా సహనానికి దమయంతి పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నేను పాస్ అవుతాను. మీకు మాట రాని. లేదండి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో అన్నదమ్ముళ్లకు నిస్వార్థంగా ఆస్తులను పంచడం ఎవరి వల్ల అవుతుంది? ఆయన వాళ్ళు కష్టాల్లో ఉంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో వాళ్ళ కన్నీళ్లు తుడవడం ఎవరు చేస్తున్నారు? ఆస్తుల కంటే బంధాలు ముఖ్యమని, బాధల్ని బాధ్యతలుగా చూడాలని ఎవరనుకుంటున్నారు? అలాంటి గొప్ప పని మీరు చేస్తున్నారు. మీలాంటి మంచి మనిషికి తోడుగా ఉండటం భార్యగా నా ధర్మం. నేను మీ అడుగు జాడల్లోనే నడుస్తానే కానీ నా అడుగు ఎప్పుడూ వెనక్కి వేయనండి. థ్యాంక్స్ వసు గారు. నేను ఎప్పుడు కష్టాన్ని నమ్ముతానే కానీ ఫస్ట్ టైం మీరు నాకు భారీగా వచ్చినప్పుడు అదృష్టాన్ని నమ్మాను. మీరు నా జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం. హలో, యా బయలుదేరుతున్నాను. గివ్ మీ 15 minutes. ఓకే, యా ఆఫీస్కి వెళ్ళొస్తానండి. మై డియర్ స్టాఫ్, గవర్నమెంట్ డీల్కి సంబంధించి మన డిజైన్స్ ఓకే, టెండర్ మనకే వచ్చింది. అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా అయిపోయాయి. వర్క్ స్టార్ట్ చేయాలి. చాలా ప్యాషనెటెడ్గా వర్క్ చేయాలి. ఓకే? అబ్రామ్ వాళ్ళు ఈవెంట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు సార్. అది స్టార్ట్ అవ్వకూడదు, వెంటనే ఆగిపోవాలి. మనల్ని ఆపడానికి ఆదిత్య లాంటి వాళ్ళు ట్రై చేస్తారు, అడ్డంకులు ఎన్నో సృష్టిస్తారు. వాడు ఏ రకంగా అడ్డుకున్నా సరే మనం ఆగేది లేదు అభి. ఆపి తీరాలి. వాళ్ళు ఊహించని విధంగా దెబ్బ కొట్టాలి. మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళు అటాక్ చేయొచ్చు. మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళెంత ప్రిపేర్ అయినా మన నుంచి ప్రమాదం అయితే వెళ్ళాలి. అభిరామ్ని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు సార్. అతను చాలా తెలివైనవాడు. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేసి దొరికిపోతాడు. మనం ఎలాంటి అవకాశం మన రైవల్స్కి ఇవ్వకూడదు. మన ప్రధాన శత్రువు ఆదిత్య కదా అభి, వాడి మీద ఒక కన్నేసి ఉంచాలి. 1000 కళ్ళు నా మీదున్నా నా నుంచి తప్పించుకోలేడు. అభిరామ్ ఫేస్ చేసిన ప్రతిసారి మనమే ఓడిపోతున్నాం కదా సార్. టైం ఎప్పుడు మన వైపే ఉండదు. సో మనందరం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఫ్యాంటాస్టిక్. గెట్ బ్యాక్ టు ద వర్క్. గో గో, కమ్ ఆన్.
మన ప్లాన్ మొదలు పెడదాం. నేను చెప్పింది అరేంజ్ చేయి. అలాగే సార్. ఇవి కట్ చేయనాక ఏంటో దీనిలో వంటకన్నీ రెడీ చేస్తున్నారా? అవును దమయంతి. ఎప్పుడు మీరే వంట చేస్తారా? మిగిలిన వాళ్ళందరూ ఊరికే తిని కూర్చుంటారా? ఇంకెవరున్నారు దమయంతి? హారిక ప్రెగ్నెంట్, అత్తయ్య పెద్ద ఆవిడ, మేమేగా వంట చేయాలి. ఈ ఇంట్లో మీరు పెద్దమ్మ, హారికలేని ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కదా. ఇంకెవరున్నారు? వసే వసు, పావని, కాసిన్ని కాఫీ నీళ్లు నా మొహాన పడేయండి. తలనొప్పిగా ఉంది. అత్తా, ఓసారి ఇట్రా ఇట్రా రా. నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, నీ కాఫీ నువ్వు చేసుకోవచ్చుగా. నేను కాఫీ చేయడం ఏంటే? ఏ నువ్వు ఆడదానివి కాదా? ఒళ్ళంచలేవా, చేత కాదా? నా గురించి నీకెందుకే? నేను కాఫీ అడగలేదుగా. ఎవరిని అడిగితే ఏంది? కష్టపడకుండా ఖాళీగా కూర్చొని ఒళ్ళు ఎలా పెంచావో చూడు. అదంతా ఎప్పుడు తగ్గిస్తావు? నేనెలా ఉంటే నీకెందుకే? నీ తిండి ఏమైనా తింటున్నానా? ఎవరి తిండైనా ఉచితంగా తినకూడదు. ఒళ్ళు పెరిగితే అడ్డమైన రోగాలన్నీ వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నువ్వే వంట చేయాలి. నాకు వంట చేయడం రాదే. తినడం వచ్చా? అయినా ఆడదానివి, వంట చేయడం రాకుండా ఎట్ట ఉంటది? నేను చేసిన వంట మీరెవరు తినలేరే. ఈ రోజు నువ్వు చెయ్యి, నేను తింటా. నేను చేసిన వంట తింటే నువ్వు పైకి పోతావే. వంట చేస్తే నువ్వేమన్నా అరిగిపోతావా? భలే అడిగావక్క. ఈ రోజు అత్తయ్యతో వంట చేయించు. నువ్వు కూడా ఏంట్రా? నా వంట ఎలా ఉంటుందో నీకు తెలీదా? ఇదిగో, ఈ హారిక వంట కంటే దరిద్రంగా ఉంటుంది నా వంట. ఇదిగో, ఎట్టా ఉన్నా నేను తింటానంటున్నాను కదా. వదిలేదమయంతి, వంట చేయడానికి మేమున్నాం కదా. ఇదిగో, మీరు పక్కనుండండి. ఈరోజు అత్తయ్యే వంట చేస్తది. నా మీద ఇలా పగబట్టావేంటే? వచ్చిన మొదటి రోజే నా మీద పడ్డావు. వసే హారిక, కాస్త నువ్వేని చెప్పవే. ఇప్పుడు ఆంటీకి సపోర్ట్ చేయటం కన్నా దమయంతి వదినకి సపోర్ట్ చేయటం బెటర్. తను చెప్పేదేంటి? నేను చెప్తున్నాను కదా, నువ్వు వంట చెయ్యాల్సిందే. పాపం దమయంతి వదిన అంతకు అడుగుతుంది కదా ఆంటీ, వంట చేసేయండి. ఎందుకు నవ్వుతున్నా? అక్క రూపంలో నీ కరెక్ట్ జోడి దొరికింది అత్తయ్య. ఇదిగో, ఇన్నాళ్ళు నాలా చెప్పేవాళ్ళు లేక అత్తయ్య ఇట్లా తయారైందిరా. నువ్వెవరే నాకు చెప్పడానికి? మా వదిన నాకు పని చెప్పలేదు. వదినా, వదినా, ఏంటిదినా? చూడొదినా, ఇది నన్ను వంట చేయమంటోంది. చేస్తే తప్పేంటి పెద్దమ్మా? ఒళ్ళొంచితే ఆరోగ్యమే కదా. సన్నగా ఉంటే ఏ సమస్యలు రావు కదా. అవునదినా, ఈ మధ్యన నువ్వు బాగా లావైపోతున్నావు. మీ అన్నయ్య కూడా బెంగపడుతున్నారు. నాకు పెళ్లి చేయటం తెలియదు కానీ నా గురించి బెంగ పట్ట ఒకటి. దమయంతి చెప్తుంది కూడా నీ మంచి కోసమే కదా వదినా. వెళ్ళి వంట చేయి. నా వంట మీరు తినలేరు వదినా. అందరూ తినేలా దగ్గరుండి నేను చేపిస్తాను. ఇదిగో, మీరందరూ బయటికి పోండి. పాపం ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదు దమయంతి? ఇదిగో, పని చేయకపోతే ముందు ముందు అత్తయ్య చాలా ఇబ్బందులు పడుతుంది. ఓసే, నీకు నా మీద ఉన్నది ప్రేమ లేక పగనా? దానికి నీ మీద పగెందుకుంటుంది వదినా? నీ మేనకోడలు చెప్పినట్టు విను. పావని, వసు, హారిక పదండి, వదిన వంట చేస్తుంది. అయ్యో వదినా. ఆల్ ది బెస్ట్ ఆంటీ. ఓసే, ఓసే హారిక, నేను నీకేం ద్రోహం చేశానే? ఎందుకే నన్ను ఇలా హింసిస్తున్నారు? పల్లెటూరు దాన్నత్తా,
నా పద్ధతిలో వంట ఎట్టా చేయాలో చెప్తాను, మొదలుపెట్టు. కూరగాయలు కట్ చేయి. నిజంగా చెప్తానత్తా, ఆ కూర సంగతి చూడత్తా. అలాగే. ఏమైందత్తా? గొరటు కాలిందా? సాడిస్ట్ దానా, ఏం చేసావే? ఇందాక నన్ను చెత్తబుట్ట మాదిరి వాడావు కదా, దాని ప్రతిఫలమే ఇది. ఏమైంది? అందరూ ఎందుకు నవ్వుతున్నారు? అత్తయ్యకి చెయ్యి కాలిందమ్మా. ఎందుకదినా? ఇది కావాలని కాల్చిందదినా? లేదు పెద్దమ్మా, అత్తయ్యే వేడివేడి పప్పును ఉడికిందో లేదో అని చేత్తో పట్టుకొని చూసింది. అయ్యో, చేత్తో పట్టుకొని చూడటం ఏంటదినా? గరిటతో చూడాలి కదా. గరిట పట్టుకుంటేనే కాలిందదినా? కాస్త చూసుకోవదినా. నువ్వేమైనా చిన్నపిల్లవా ఏంటి? అయ్యో వదనా, అయ్యో. చాలే, కలుపు. వీళ్ళు నన్ను బతకనిచ్చలేరు. నా రాజా దగ్గరికి వెడతాను. కలుపు. అయ్యో, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందండి? దయచేసి ఏడవకండి, ముందు ఏడు పాపండి. ఎవరన్నా చూస్తే మిమ్మల్ని నేను ఏదో చేశాననుకుంటారు. నువ్వేదైనా చేస్తే నేను సంతోషపడతాను, కానీ ఎందుకు ఏడుస్తాను రాజా? వామ్మో, దీని ప్రేమ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పి ఏడవండి. నా చేతిలో సారి చూడు రాజా. అదేంటి, గోరింటాకు పెట్టుకున్నారా? ఇది గోరింటా కాదు రాజా. సుకుమారమైన నా చేతులు కందిపోయి మొబ్బులు వచ్చాయి. ఆ చైన్ కొత్తగా ఏం చేశారు? అందరూ కలిసి నాతో బలవంతంగా వంట చేయించారు. అయ్యో పాపం, ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. ఇలా ఇవ్వండి. ఉండండి, తగ్గిపోతుంది.
ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం రాజా. నాకేమైనా అయితే నువ్వు అస్సలు తట్టుకోలేవు. ఇలాంటి ప్రేమే నాకు కావాలి. ఫోన్లే పాపం పెద్దవాడు కదా అని ఆయింట్మెంట్ రాస్తుంటే ఈవిడి ప్రేమ ప్రేమ అని నన్ను చంపుకు తింటుందేంటి? ఆ ఇంట్లో ఒక్కరు కూడా నన్ను పట్టించుకున్న పాపని పోలేదు. నా ప్రాణానికి ఆ తమయం తొచ్చి పడింది. ఆవిడెవరు? మా వదిన చెల్లెలు కూతురు. పాత సినిమాల్లో సూర్యకాంతం టైపు. ఆవిడ సూర్యకాంతం అయితే మీరు ఛాయాదేవి. అది నన్ను బతకనివ్వదు రాజా. ఇక నుంచి మీతోనే ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడుంటారా? అవును రాజా. ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అందుకు ఇంకా టైం ఉంది కదండి. కొన్నాళ్ళు మనం దూరం దూరంగా ఉండాలని పంతులు గారు చెప్పారు కదా. ఎన్నాళ్ళు దూరంగా ఉండాలి రాజా? ఓ 10-15 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలా? అప్పటికి నువ్వు పోతావు కదా. నా వల్ల కాదు రాజా. అయినా పంతులు గారు అన్ని సంవత్సరాలని చెప్పలేదే. సంవత్సరాలు కాదండి, రోజులు. 15 రోజులు మనం దూరంగా ఉండాలి. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుంటామా రాజా? కాదు, ఆ లోపు నేను అభివసూల్ని చంపేసి పారిపోతాను. 10-15 రోజులైనా సరే నేను నీకు దూరంగా ఉండలేను రాజా. నువ్వేమో మా ఇంటికి పనికి రావడం మానేశావు. నిన్ను చూడకుండా నేను ఆగలేను. రేపటి నుంచి నేను పనిలోకి వస్తానండి. రా రాజా, లేకపోతే నేనే ఇక్కడికి వస్తాను. వద్దొద్దు, నేనే వస్తాను. మీరు బయలుదేరండి. అపాయింట్మెంట్ రాసినందుకు థ్యాంక్స్ రాజా. చిలిపి. బాయ్. బాయ్ అండి. రేపటి నుంచి ఆ ఇంట్లోకి పనిలోకి వెళ్ళి ఆ అభివసూల్ని చంపే ప్రయత్నం చెయ్యాలి. ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? బాల్తో ఆడుకుంటున్నా. నేను హోంవర్క్ చేసుకోవడం నీకు కనిపించట్లేదా? నీ వర్క్ నువ్వు చేసుకో, నా ఆట నేను ఆడుకుంటా. పక్కల్ని ఆడుకో, నాకు డిస్టర్బ్ అవుతుంది. నువ్వే పక్కెళ్ళి చదువుకో, నేను ఇక్కడే ఆడుకుంటాను. తప్పు బావా. ఆడుకోవడానికి ఇది ప్లే గ్రౌండ్ కాదు. ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నావా? నీతో గొడవ పడొద్దు అని మా మమ్మీ డాడీ చెప్పారు. అనుని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను, ఏం చేస్తావో చేసుకో. ఏమైందను? చూడు మమ్మీ, నేను హోంవర్క్ చేసుకుంటుంటే తను నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అను చదువుకుంటుంది కదా కిట్టు, పక్కకి వెళ్ళాడుకో. ఎందుకు నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మంటున్నారు? ఇది మా మామయ్య ఇల్లు. ఎందుకు బావ అంత గట్టిగా అరుస్తున్నావు? అరుస్తా, నా ఇష్టం. ఆపు కిట్టు, అలా అరవకూడదు. అమ్మా త్వరగా రావే, వీళ్ళు నన్ను తిడుతున్నారు. ఏంట్రా నిన్నేమంటున్నారు వీళ్ళు? చూడమ్మా, ఊరికే ఈ బన్నీగాడు అత్తయ్య నన్ను తిడుతున్నారు. నా కొడుకుని ఎందుకు తిడుతున్నారు వదినా? వాడేం తప్పు చేశాడు? అను చదువుకుంటుంటే బాల్తో ఆడి డిస్టర్బ్ చేస్తున్నాడు. లేదమ్మా, తనేం చదువుతుందో అని చూడ్డానికి వచ్చాను. వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
వెళ్ళిపోమ్మని తిడుతున్నారు. ఏంటి వసు, చిన్నపిల్లాడితో అలాగేనా ప్రవర్తించడం? లేదు నానమ్మ, బావే అనుని డిస్టర్బ్ చేశాడు. చాడీలు చెప్పింది చాలు బన్నీ. ఇంటికొచ్చిన గెస్ట్లతో ఎలా ప్రవర్తించాలో తెలీదా? మేము పల్లెటూరోళ్ళం కదా, మా లాంటి వాళ్లకు ఎలాంటి గౌరవము ఉండదు. మేమంటే అందరికీ లోకువే. ఎందుకు వసు అక్క వదిన వాళ్ళతో అలా బిహేవ్ చేస్తావు? పాపం హర్ట్ అవుతారు కదా, తప్పు కదా. దమయంతితో గొడవ పడొద్దని అభి చెప్పాడు కదా వసు. నీ కూడా చెప్పాడు కదా బన్నీ. మళ్ళీ ఎందుకు గొడవ పడుతున్నారు? మేము గొడవ పడలేదు నానమ్మ, బావే. చాలే ఆపు, మళ్ళీ ఇలా జరిగితే బాగోదు. ఏమైందమ్మా? నీ రెండో పెళ్ళాం, నీ పెంపుడు కొడుకు నన్ను నా కొడుకుని ఈ ఇంట్లో ఉండనిచ్చేలా లేరన్నయ్యా. చీటికి మాటికి మా మీద చిరాకు పడుతున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు దమయంతి. కిట్టుగాన్ని ఇటువైపుకి రావద్దు అన్నారన్నయ్య. వాడికేమో చదువు అంటే ఇష్టం. ఊరు వదిలేసి వచ్చాం కదా, వాడి చదువు అంతటితోనే ఆగిపోయింది. ఆగదులే. స్కూల్లో కిట్టుకి అడ్మిషన్ తీసుకున్నాను దమయంతి. రేపటి నుంచి వాడిని స్కూల్కి పంపిద్దాం. నిజమా అన్నయ్య? కిట్టుగాన్ని బడిలో చేర్పిస్తున్నారా? కిట్టు, మావయ్యకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. నువ్వంటే మా సొంత అన్నయ్యవు కాబట్టి మా బాధను అర్థం చేసుకున్నావు. వదిన బయట నుంచి వచ్చింది కదా, మా కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి అన్నయ్య? అదేం లేదు దమయంతి, తను అందరినీ అర్థం చేసుకుంటుంది. అవునన్నయ్య, పల్లెటూరు దాన్ని, నాకే అర్థం కాలేదు. అయినా వదిన అదృష్టం, ఈ బన్నీగాడు అదృష్టం నాకు నా కొడుక్కి వస్తాయా? దేనికైనా రాసి పెట్టి ఉండాలి. దమయంతి ఎందుకు ప్రతిసారి ఇలా మాట్లాడుతోంది? వంట అయిందా పావని? అయిందండి. అయితే దమయంతికి కిట్టుకు వడ్డించు. వెళ్ళు దమయంతి, వెళ్ళి భోంచేయ్. పదరా కిట్టు, తిందాం. పద. ఇంకెప్పుడు వాళ్ళతో గొడవ పడకండి. వసు అక్కకి నా బదులు దమయంతి వదిన బాగానే సన్మానం చేస్తుంది. ఈ దమయంతి ఎవరి జోలికైనా వెళ్ళని, నా జోలికి రాకుండా ఉంటే చాలు. సరిగ్గా కూర్చొని తిను బాబు. మేము పల్లెటూరు వాళ్ళం కదా వదినా, మా ఇంట్లో ఇట్లాంటి టేబుల్లు కుర్చీలు ఏవి లేవు. ఇప్పుడు వసు ఏమందని అలా అంటున్నావు దమయంతి? మేమేమన్నా తప్పే వదినా. వసు వదినకి మేమంటే గిట్టనట్టుంది, అందుకే ప్రతిసారి మమ్మల్ని ఏదో ఒకటి అంటానే ఉంది. దేని నోట్లో నోరు పెట్టకుండా త్వరగా 4 మెతుకులు తినేసి వెళ్ళి నిద్రపోవాలి. కిట్టుకి టేబుల్ మేనేజ్ తెలియకపోతే మంచిగా నేర్పించొచ్చు కదక్కా, కసురుకోవడం ఎందుకు? వసు వదిన ఎక్కడ కోపడింది హారిక? నువ్వు ప్రతిదీ కాంట్రవర్సీ చేయకు. వాళ్ళు నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటారులే వసు, వాళ్ళేమీ అనుకో. తను అవి అన్నయ్య పెళ్ళాం కదా పెద్దమ్మా, అదృష్టం కలిసొచ్చి ఈ ఇంటికొచ్చి పడింది. అజమాయిషి చెయ్యాలని చూస్తా ఉంది. వసు వదిన అలాంటిది కాదక్కా, నువ్వు ఊరికే వదిన అనకు. రే,
ఊరికే ఎందుకంటాన్రా? మనసుకి బాధ అనిపించింది, అందుకే అన్నాను. సర్లేవే, ప్రశాంతంగా తిను. రే కిట్టు, సరిగ్గా కూర్చో. రే కిట్టు, పెద్దమ్మ చెప్పిందిరా, లేదంటే మనకి ఇంట్లో స్థానం ఉండదు. అభిభాస్కర్ని కూడా పిలువు వసు. ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారు కదా అత్తయ్య, ఫ్రెష్ అయ్యి వస్తారు. వారం 10 రోజుల్లో నాకు నా రాజాకి పెళ్ళవుతుంది. సంవత్సరం తిరిగేసరికి మాకు బుల్లి చలపతి పుడతాడు. ఆ తర్వాత సంవత్సరం బుల్లి సుమంగళి పుడుతుంది. మేమిద్దరం, మాకు ఇద్దరు. అబ్బా, కాగితం మీద రాతలే ఇంత అందంగా ఉంటే నిజంగా ఇదే నా నుదుటి మీద రాత అయితే ఎంత బాగుంటుంది. ఏం చేస్తున్నారా ఆంటీ? అయ్యో దేవుడా, వీళ్ళు గాని ఆ పేపర్ చూశారంటే నా రాజా గురించి తెలిసిపోతుంది. నా రాజాను పోలీసులకు అప్పగిస్తారే, ఇప్పుడెలా? ఏంటంటే ఇది? దీనికి తెలిసిపోయింది, వాడికి చూపిస్తుంది. ఆ పేపర్లో ఏముంది హారిక? మీరే చూడండి. అయ్యో, వీడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఏంటైది? అదే అదే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఆంటీ? అంటే అది హారిక. నీకు రాను రాను పైత్యం ఎక్కువైపోతుందే. ఇది పైత్యం కాదండి, పిచ్చి అంటారు దీన్ని. ఈ విషయం అభి అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా?